హలో అండి, నమస్తే. ఎలాంటి బాత్రూమ్నైనా సరేనండి, గారపట్టిన మరకలు కానీ, తెల్లటి మరకలు, నల్ల మరకలు, ఏ మరకలకైనా సరేనండి, రెండే పదార్థాలతో మనము బాత్రూమ్ని సింపుల్గా, ఈజీగా ఎన్ని బాత్రూమ్లు ఉన్నా తక్కువ టైంలో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. బాత్రూమ్ అనేది ఇలా తెల్లగా మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడినాయి. బాత్రూమ్ టైల్స్ పైన కూడా తెల్లటి మరకలు, డోర్ పైన కూడా ఇలా తెల్లటి మరకలు ఎక్కువగా ఏర్పడినప్పుడు మనము రెండే పదార్థాలతో సింపుల్గా క్లీన్ చేసుకోండి. దీనికోసం హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. అంతేకాకుండా బ్రష్ని, చీపురు కట్టను వాడకుండా కూడా ఈజీగా క్లీన్ చేసుకునే పద్ధతిని ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఏదైనా తీసుకొని దానిపై ఉండే కవర్ని తీసేసి పైన ఇక్కడ కాట్ ఉంది కదండి, అక్కడి వరకు మాత్రమే మనము కట్ చేసుకోవాలి. క్యాప్కి కూడా చిన్న హోల్ అనేది చేసుకోవాలండి. తర్వాత మనము వాటర్ బాటిల్ని కట్ చేసుకున్నాక క్యాప్ని తీసేసి మీ దగ్గర ఏవైనా గట్టిగా ఉండే థ్రెడ్స్ కానీ లేదా మాస్క్కు వచ్చే నాడలు ఉంటాయి కదండి, దాన్నైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టీల్ స్క్రబ్బర్ని తీసుకొని మధ్యలో నుంచి మనము ఈ నాడలను తీసేసి గట్టిగా ముడివేయండి. మనం కట్ చేసుకున్న వాటర్ బాటిల్లో నుంచి ఈ థ్రెడ్స్ని తీసేసి క్యాప్కు హోల్ చేసాం కదండి, ఆ హోల్లో నుంచి కూడా వీటిని తీసి సైడ్లో కానీ లేదా గట్టిగా ముడి వేసుకున్నారనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. స్టీల్ స్క్రబ్బర్కు కరెక్ట్ సైజ్ వచ్చే విధంగా మనము బాటిల్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది కాబట్టి మీరు చేత్తో అయినా ఇలా డైరెక్ట్గా బాటిల్ యొక్క క్యాప్ని పట్టేసుకొని కింద కూర్చొని మనము టైల్స్ని కానీ సింక్ని కానీ మీరు ఏదైనా క్లీన్ చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు అలా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఆ క్యాప్ని తీసేసి పొడవైన స్టిక్ ఉంటుంది కదండి, వైపర్ స్టిక్ కానీ మాప్ స్టిక్ని తీసుకొని ఇలా బాటిల్కి పెట్టేసి మీరు ఈజీగా బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. ఇలా రెండు విధాలుగా క్లీన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. బాత్రూమ్ని టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ముందుగా నేను ఇక్కడ హాట్ వాటర్ని తీసుకుంటున్నానండి. హాట్ వాటర్ని తీసుకున్నాక దీంట్లో మీరు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ఏదైనా పర్వాలేదు, దాన్ని కొద్దిగా యాడ్ చేయాలి. దీంతో పాటు కోల్గేట్ పేస్ట్, ఇవి రెండేనండి. నేను ఇంతకుముందే చెప్పాను కదా, రెండు పదార్థాలతో మనము బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇవి ఖచ్చితంగా మనము కోల్గేట్ పేస్ట్ని వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ని వేసి క్లీన్ చేసుకోవాలి. సగం వరకు బకెట్లో హాట్ వాటర్ని తీసుకున్నాక మనము మగ్గుతో వాష్రూమ్లో ఉండే ప్రతి దాని మీద కూడా ఈ వాటర్ని చల్లాలండి. నేనైతే ట్యాప్స్ పైన, సోప్ బాక్స్ పైన, మీరు స్టూల్స్ ఉంటే స్టూల్ పైన అన్నిటిపైన కూడా ఈ వాటర్ని వేసి టైల్స్ పైన కూడా వేసినాక నేను ఒక 5 నిమిషాల పాటు అలాగే ఉంచేసానండి. వాటర్ వేసిన వెంటనే క్లీన్ చేయకూడదండి. కొద్దిసేపు అలాగే ఉంచేసామనుకోండి, మనము రుద్ది కడగాల్సిన పని అనేది ఎక్కువగా ఉండదు. మామూలుగా మనము చీపురు కట్టతో కానీ ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నేను స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి ఈజీగా క్లీన్ అవుతాయి. వాష్రూమ్ యొక్క స్టార్టింగ్ టైల్స్ అనేవి జిడ్డుగా ఉన్నాయి కదండి, నేను ఇక్కడ ముందుగానే ఈ టైల్స్ని ఇలా కొద్దిగా వాటర్లో తడిపేసి క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టిక్తో మనము వాటర్ బాటిల్కి స్క్రబ్బర్ పెట్టేసాం కదండి, ఇలా కిందికి వంగకుండానే మనము డైరెక్ట్గా స్టిక్తో 5 నిమిషాలలో వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఎక్కువ టైం కూడా పట్టదు. కానీ కొద్దిసేపు వాటర్ వేసినాక అలాగే ఉంచేసిన తర్వాత క్లీన్ చేసుకున్నారనుకోండి, మరకలు అనేవి చాలా త్వరగా పోతాయి. ఇలా స్టిక్తో మనము టైల్స్ని కానీ వాష్రూమ్ని కానీ, డోర్కి అయితే ఈ స్క్రబ్బర్ని యూజ్ చేయలేనండి నేను, ఎందుకంటే దానికి ఉండే పెయింట్ అనేది పోతుంది కాబట్టి మామూలు స్పాంజ్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇలాంటి స్క్రబ్బర్తో మనము టైల్స్ని, వాష్రూమ్ మొత్తాన్ని, బాత్రూమ్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. బాత్రూంలో గారపట్టిన మరకలు కానీ, నల్లటి మరకలు, తెల్లటి మరకలు ఏర్పడినప్పుడు మనము బ్రష్తో కానీ చీపురు కట్టతో క్లీన్ చేసామనుకోండి, ఆ మరకలు అనేవి అస్సలకే పోవు. మళ్ళీ ఆరిన తర్వాత ఆ మరకలు అనేవి రిపీట్ అవుతాయి. అలా కాకుండా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేశారనుకోండి, ఆ తెల్లటి మరకలు అనేవి చాలా ఈజీగా తొలగిపోతాయి. ఒక 2-3 మంత్స్ వరకు కూడా మనము ఈ తెల్లటి మరకలు అనేవి ఏర్పడకుండా ఉంటాయండి. తర్వాత మళ్ళీ మనం వాష్రూమ్ని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటాయి. ఈ తెల్లటి మరకలు ఎప్పటికీ కూడా రాకూడదు బాత్రూంలో అనుకుంటే యాసిడ్ ఉంటుంది కదండి, యాసిడ్తో ఒక్కసారి క్లీన్ చేసుకున్నారనుకోండి, 6 మంత్స్ కానీ సంవత్సరం పాటు కానీ తెల్లటి మరకలు అనేవి ఏర్పడకుండా ఉంటాయి. నేనైతే ప్రతిసారి యాసిడ్ని యూజ్ చేయను, కానీ సంవత్సరానికి ఒక్కసారి మాత్రం యాసిడ్తో బాత్రూమ్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటాను. ప్రతిసారి వాష్రూమ్లో ఈ మరకలు అనేవి రిపీట్ అవుతేనే మీరు యాసిడ్ని యూజ్ చేయొచ్చండి. నేనైతే ప్రతిసారి కూడా యూజ్ చేయను, ఒక్కసారి మాత్రమే యూజ్ చేస్తాను.
తర్వాత సింపుల్గా ఇలా బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాను అనుకోండి, త్వరగా పోతాయి. బాత్రూమ్ని ఎప్పుడు కూడా చీపురు కట్టతో కానీ బ్రష్తో క్లీన్ చేసుకున్నారనుకోండి, టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఆ మరకలు అనేవి కూడా త్వరగా పోవు. కానీ ఇలా స్టీల్ స్క్రబ్బర్ని స్టిక్కు పెట్టేసి మనము రుద్ది కడగాల్సిన పని కూడా ఉండదు. స్క్రబ్బర్తో ఇలా నిలబడే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మరకలైనా తొలగిపోతాయి. తర్వాత ఇక్కడ వాష్రూమ్లో ఉండే టైల్స్ని కూడా మనము ఈ స్టిక్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. స్టీల్ స్క్రబ్బర్తో ఇలా రుద్దినప్పుడు స్క్రాచెస్ పడతాయి అనుకుంటారు, కానీ అస్సలకే పడవండి. మనము ఎక్కువగా రుద్దాం కదండి, ఒకేసారి ఇలా రుద్దేసామనుకోండి దానికి ఉండే మరకలు అనేవి పోతాయి. పదే రుద్దితేనే మనకి గీతలు అనేవి ఏర్పడతాయి. ఈ స్టీల్ స్క్రబ్బర్తో ప్రతి మూల కూడా క్లీన్ చేసుకోవచ్చండి. చీపురు కట్టకం కానీ బ్రష్ని యూజ్ చేసి అంత బాగా క్లీన్ అవ్వదు, కానీ దీంతో మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా క్లీన్ చేసుకోవచ్చండి. అయితే స్క్రబ్బర్ మాత్రం బాటిల్కి ఊడిపోకుండా గట్టిగా కట్టి క్లీన్ చేసామనుకోండి పదే అది ఊడిపోదు. కాబట్టి ఇలా వెంటనే మనం బాత్రూమ్ మొత్తానికి కూడా క్లీన్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి, 2-3 బాత్రూమ్లు ఉన్నా కూడా ఇలా సింపుల్గా తక్కువ టైంలో మనము క్లీన్ చేసుకోవచ్చు. ఈ బాత్రూమ్ లోపల కూడా ఈ స్టీల్ స్క్రబ్బర్తో చాలా బాగా క్లీన్ అవుతుందండి. బ్రష్ని చీపురు కట్టను వాడిన దానికంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ప్రతి మూల కూడా మీకు నీట్గా క్లీన్గా కనబడుతుంది. ఇండియన్ టాయిలెట్నే కాదండి, వెస్టర్న్ టాయిలెట్ని కూడా మనము ఇదే ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూంలో బూజు పట్టినా కూడా మనము ఈ స్టిక్తో చాలా ఈజీగా పై వరకు ఎంత వరకైనా సరేనండి క్లీన్ చేసుకోవచ్చు. చీపురు కట్ట కానీ బ్రష్ని కానీ మనము అంత పై వరకు క్లీన్ చేసుకోలేం కదా, ఇలా బూజు పట్టినప్పుడు కూడా మనము ఈ స్టిక్ తోటే క్లీన్ చేసుకున్నా కూడా ఎక్కడ బూజు అనేది ఏర్పడదు. ట్యాప్స్ పైన కానీ సోప్ బాక్స్ పైన కూడా వాటర్ మరకలు సోప్ మరకలు పడి తెల్లగా తయారవుతాయి కదండి. ఈ వాటర్ని ఇలా కొద్దిగా వేసి మనము స్పాంజ్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. అప్పుడు ఈ ట్యాప్స్ కూడా చాలా నీట్గా క్లీన్గా అవుతాయండి. ఇంకా మరకలు మీకు ఎక్కువగా అనిపిస్తే కోల్గేట్ పేస్ట్ని పెట్టి క్లీన్ చేసినా కూడా ఆ మరకలు అనేవి అస్సలకే కనిపించవు. వాష్రూమ్లో ఉండే ప్రతి మూల అలాగే ట్యాప్స్ అన్నిటినీ డోర్స్ని క్లీన్ చేసుకున్నాక ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, వాష్రూమ్ అనేది తలతల మెరిసిపోతుంది. మీకు ఎక్కడ కూడా గారపట్టిన మరకలు కానీ తెల్లటి మరకలు కానీ నల్లటి మరకలు అనేవి అస్సలకే కనిపించవు. ఇక్కడ వంట సోడా కానీ వెనిగర్ కానీ హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాల్సిన అవసరమే లేదండి. మన ఇంట్లో ఉండే కోల్గేట్ పేస్టు అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇది అందరి ఇళ్ళలో ఉంటుంది కాబట్టి ప్రతిసారి వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వాటితోటే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి, ట్యాప్స్తో పాటు వాష్రూము టైల్స్ డోరు అన్నీ కూడా నీట్గా క్లీన్గా అయ్యాయి కదండి. ప్రతి మూల కూడా మీకు తలతల మెరిసిపోతుంది. ఇలా ఒక్కసారి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాక మళ్ళీ వాష్రూమ్ని క్లీన్ చేయాలంటే మామూలుగా చీపురు కట్టతో ఇలా క్లీన్ చేసుకున్నా కూడా ఆ మరకలు అనేవి పోతాయి. ఇక్కడ కూడా చాలా నీట్గా క్లీన్గా అయ్యాయి కదండి. మీకు ఎక్కడైనా సరేనండి నల్లటి మరకలు గారపట్టిన మరకలు ఎక్కువగా అనిపించిన కిచెన్లో మనము సింక్ కింద మరకలు ఎక్కువగా ఏర్పడతాయి కదండి, అలాంటప్పుడు కూడా ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి నీట్గా అవుతాయి. ప్రతి మూలాలలో కూడా మనము ఈ స్టిక్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మొత్తం క్లీన్ చేసుకున్నాక బాత్రూమ్ అనేది నీట్గా అద్దంలా మెరిసిపోతుంది కదండి. ఎక్కడ కూడా మీకు మరకలు అనేవి కనిపించవు. ఈ వాటర్ అనేవి ఆరిన తర్వాత కూడా మీకు తెల్లటి మరకలు అనేవి అస్సలకే కనిపించవండి, ఎందుకంటే స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసాం కాబట్టి నీట్గా ఉంటుంది. ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా కూడా విసుగు చెందకుండా మామూలుగా ఇల్లు ఊడ్చిన విధంగానే బాత్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చండి. రుద్ది క్లీన్ చేయాల్సిన పని కూడా లేదు. ఎంత గారపట్టిన మరకలైనా సరేనండి, ఇది అమ్మమ్మ కాలంలో వాడే పద్ధతి. అప్పుడు ఇలాంటివి ఏవి కెమికల్స్ లేకుండే కదండి. ఇది ఒక్కటే వేసి బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చేసేవారు. ఇక్కడ టైల్స్ కానీ ట్యాప్స్ కానీ తెల్లటి మరకలు డోర్స్ పైన కూడా సోప్ మరకలు పడి తెల్లగా మారిపోతాయి కదండి. అన్నిటినీ కూడా ఎలాంటి కెమికల్స్ని వాడకుండా ఒకే ఒక ఇంగ్రీడియంట్తో మనము బాత్రూమ్ని రుద్ది కడగాల్సిన పని లేకుండా చీపురు కట్టతో జస్ట్ ఇలా రాస్తే క్లీన్ అయిపోతుంది. అయితే అది ఏదో నేను వీడియో ఎండింగ్లో చూపిస్తానండి. నేను ఇక్కడ ఈ పౌడర్ని ఇలా ముందుగానే ఎక్కడైతే గారపట్టిన మరకలు ఎక్కువగా ఉన్నాయో ఆ ప్లేస్లో డైరెక్ట్గా ఈ పౌడర్ని ఇలా వేసేయండి. తర్వాత టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ఇలా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత ఈ పౌడర్ని 2-3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకేమి కలపాల్సిన అవసరం లేదండి. కొన్ని వాటర్ని యాడ్ చేసామనుకోండి మనం వేసిన పౌడర్ అనేది పూర్తిగా కలిసిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ కలిసిన వాటర్ని
ఈ టైల్స్ పైన కొన్ని చల్లుకుంటూ ఫ్లోర్ పైన చల్లుకుంటూ మనము ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయాలండి. టైం ఎక్కువగా ఉన్న వాళ్ళైతే మనము హార్పిక్ని వేసి ఒక 10-15 మినిట్స్ అలాగే ఉంచేసాం కదా, ఇది కూడా అలాగే ఉంచేసామనుకోండి టైల్స్ పైన పడ్డ మరకలు అయితే ఇట్టే తొలగిపోతాయండి. అంత ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఇలా డోర్ పైన కూడా ఈ వాటర్ని వేసేసి వాష్రూమ్ టైల్స్ పైన ఇలా ముందుగా పౌడర్ని చల్లకుండా ఈ వాటర్ని చల్లిన తర్వాతనే మనము ఈ తడి దాని మీద ఈ పౌడర్ని అక్కడక్కడ వేసుకుంటూ చల్లుకోవాలి. డైరెక్ట్గా పొడి దాని మీద ఈ పౌడర్ని వేసామనుకోండి క్లీన్ చేయడం అంత ఈజీ కాదు. ఇలా తడిగా ఉన్న తర్వాతనే ఈ పౌడర్ని వేసుకొని మనము చీపురు కట్టతో క్లీన్ చేసుకోవాలి. టైల్స్ పైన కూడా ముందు వాటర్ని వేసాం కదండి, చూడండి ఇప్పుడు ఇలా పౌడర్ వేసామనుకోండి దానిపైన ఇలా అతుక్కపోతుంది. మనము పొడిగా వేసామనుకోండి పౌడర్ అంతా కూడా కింద పడిపోతుంది. తర్వాత మనము ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కొబ్బరి చీపురు ఉంటుంది కదండి, దాంతో ఇలా వాష్రూమ్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. బ్రష్తో పదే రుద్దాల్సిన పని కూడా లేదు. ఎంత గారపట్టిన మరకలైనా లేదా టైల్స్ పైన తెలుపు మరకలు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పౌడర్ని వేసి మామూలుగా బ్రష్తో కాకుండా ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకోండి. ఫ్లోర్ని క్లీన్ చేసుకున్నాక వాష్రూమ్ టైల్స్ ఉంటాయి కదండి, దాన్ని కూడా నేను ఈ చీపురు కట్టతో క్లీన్ చేస్తున్నాను. బ్రష్ని యూజ్ చేయనండి. ఇది వేసి క్లీన్ చేసే నురుగా వస్తలేదు అనుకుంటున్నారు కదండి, నేను బ్రష్తో క్లీన్ చేసి చూపిస్తున్నాను. చూడండి టైల్స్ పైన నురుగా ఎలా వస్తుందో, దానికోసమే మీకు చూపించడానికి ఇక్కడ బ్రష్ని యూజ్ చేశాను. బ్రష్ కూడా అవసరం లేదండి, చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గారపెట్టిన వాష్రూమ్ని మాత్రం నేను చీపురు కట్టతో కాకుండా ఇలా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పసుపు మరకలు అనేవి అంత ఈజీగా తొలగిపోవండి. నేను ఇక్కడ ఈ పౌడర్ని వేసినాక ఒక 2 మినిట్స్ మాత్రమే అలాగే ఉంచేసాను. ఇలా ఎక్కువ గారపట్టిన మరకలు ఉన్నప్పుడు మాత్రం ఒక 5-10 మినిట్స్ పాటు ఈ మరకల పైన చల్లి అలాగే వదిలేసేయండి. ఆ తర్వాత వాటర్ని చల్లుకుంటూ క్లీన్ చేసుకున్నారనుకోండి ఎంత గారపట్టిన మరకలైనా తొలగిపోతాయి. మన ఇంట్లో ఎన్ని బాత్రూమ్లు ఉన్నా సరేనండి ఇదొక్క పౌడర్ వేసి క్లీన్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుందండి. హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేయాలంటే ప్రైస్ అయితే ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ కెమికల్స్ కాబట్టి మనము అన్ని జాగ్రత్తలు తీసుకొని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది. దీనికి ఎలాంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదండి. కావాలనుకుంటే మీరు చెప్పులు కానీ గ్లౌజులు కానీ వేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ డైరెక్ట్గానే క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వాష్రూమ్ డోర్ కూడా తెల్లటి మరకలు ఏర్పడ్డాయి కదండి, దానిపైన కూడా ఈ వాటర్ని వేసేసి ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ అయితే డైరెక్ట్గా బట్టలపైన పడకుండా చూసుకోండి. మిగతాదంతా కూడా ఎలాంటి జాగ్రత్తలు అవసరమే ఉండదు. చూసారు కదండి, నేను ఇలా చీపురు కట్టతో క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు డైరెక్ట్గా ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. నాకైతే ఇక్కడ వాష్రూమ్ని క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా పట్టలేదండి. నేనైతే ఇక్కడ 2 బాత్రూమ్లను కూడా ఒకేసారి క్లీన్ చేసుకున్నాను. ఇండియన్ టాయిలెట్ని వెస్టర్న్ టాయిలెట్ని ఒకేసారి క్లీన్ చేసుకున్నానండి. నాకు టైం అనేది ఎక్కువగా పట్టలేదు. వీడియో లెంతీ అవుతుందని ఇలా వెస్టర్న్ టాయిలెట్ని క్లీన్ చేసి చూపించాను. చూసారు కదండి, మరకలు కూడా ఇట్టే తొలగిపోయాయి. ఈ పౌడర్తో క్లీన్ చేసుకున్నారనుకోండి హార్పిక్ కంటే కూడా చాలా నీట్గా కొత్త బాత్రూమ్లా మెరిసిపోతాయండి. టైల్స్ అయితే అద్దంలా మెరిసిపోతాయి. అంత నీట్గా తయారవుతుంది. లిక్విడ్లు వేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి నురుగా ఎక్కువగా వస్తుంది, కానీ క్లీన్ అయితే అంత ఈజీగా కావు. కానీ ఇది నురుగా రాదండి. మనము జస్ట్ ఇలా బ్రష్తో కానీ చీపురు కట్టతో అప్లై చేస్తే సరిపోతుందండి. నురుగా వస్తేనే క్లీన్ అవుతుంది అనుకుంటారు, కానీ నురుగా రాకపోయినా కూడా ఈ పౌడర్ వేసి చూడండి ఈజీగానే క్లీన్ అయిపోతాయి. ఈ పౌడర్ వేయకముందు చూసారు కదండి గారపట్టిన మరకలు అనేవి ఎలా ఉన్నాయో. ఇప్పుడు చూసారు కదండి వాష్రూమ్ అనేది ఎంత నీట్గా క్లీన్గా తయారైందో. మనము బ్రష్ పెట్టి పదే రుద్దాల్సిన పని లేదండి. ఇల్లు ఎంతసేపు అయితే ఊడ్చుకుంటామో బాత్రూమ్ని కూడా అంతేసేపు ఊడ్చుకుంటే సరిపోతుంది. ఇదే కాకుండా ఇండియన్ టాయిలెట్ వాష్రూమ్ని కూడా చూపించాను కదండి, అది కూడా కొత్త దానిలా నీట్గా మెరిసిపోతుంది కదా. వాష్రూమ్సే కాదండి, ఈ పౌడర్తో వాష్ బేసిన్ కానీ సింకును కానీ నల్లగా జిడ్డుగా తయారైపోయినప్పుడు ఈ పౌడర్ని కొద్దిగా వేసుకుంటూ ట్యాప్ పైన కూడా మనము ఈ పౌడర్నే వేసి స్టీల్ స్క్రబ్బర్తో కానీ మామూలు స్క్రబ్బర్తో రుద్దేసుకోండి. వాటర్ వేసినాక చూడండి ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా చూసారు కదండి, తెల్లగా ఎంత నీట్గా కనబడుతుందో. ఈ పౌడర్తో వాష్రూమ్నే కాదండి ఇంట్లో ఉండే చాలా వాటిని కూడా ఈ ఒక్క పౌడర్ తోటే క్లీన్ చేసుకోవచ్చు. వాష్రూమ్లో ఉండే ట్యాప్స్ అయితే సోప్ మరకలు పడి జిడ్డుగా తయారవుతాయి కదా, మీరు ఈ పౌడర్ని వాటర్తో కానీ లేదా డైరెక్ట్గా ట్యాప్స్ పైన ఈ పౌడర్ని వేసి
స్క్రబ్బర్తో రుద్దేస్తే సరిపోతుంది. ఇలా రుద్దేసిన తర్వాత వాటిపై వాటర్ని వేశారనుకోండి, ట్యాప్స్ కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయండి. ఎక్కువగా జిడ్డుగా ఉన్నాయనుకోండి, దానిపై కొన్ని వాటర్ని వేసి 2 మినిట్స్ అలాగే ఉంచేసి క్లీన్ చేసుకోవాలి. వాష్రూమ్ని రుద్దడానికి బ్రష్ అవసరం లేదండి, ఇలాంటి కొబ్బరి చీపురు కట్ట ఉంటే సరిపోతుంది. వాష్రూమ్ కూడా నీట్గా కనబడాలంటే వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ ప్యాకెట్ ఉంటుంది కదండి, అది అయిపోయిన తర్వాత పడేయకుండా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కట్ చేసి దానికి ఏవైనా నాడలను ఇలా ముడి వేసుకుని మనము వాష్రూమ్లో ఉండే మేకు కానీ లేదా ఏదైనా ట్యాప్కి వేసేసామనుకోండి, వాష్రూమ్లో పడ్డ వేస్టేజ్ని అంతా కూడా ఈ కవర్లో వేసుకోవచ్చు. ఈ పౌడర్ ఏందో చూపిస్తున్నాను చూడండి, బ్లీచింగ్ పౌడర్ అండి. ఇది వాష్రూమ్ని కానీ సింక్ని కానీ వాష్ బేసిన్ని కానీ క్లీన్ చేసుకోవచ్చు. ఓన్లీ 40 రూపీసే. 2 వాష్రూమ్లను క్లీన్ చేయంగా కూడా ఈ పౌడర్ అనేది ఇంకా అలాగే ఉందండి. కొద్దిగా మాత్రమే యూజ్ చేశాను, చాలా తక్కువ కాస్ట్ ప్రైస్ అండి. మీరు కూడా ఒక్కసారి వాడి చూడండి. చూసారు కదండి, వాష్రూమ్ని మొత్తం క్లీన్ చేసినాక వాష్రూమ్ కానీ టైల్స్ కానీ సింక్ కానీ వాష్రూమ్ డోర్ కానీ ఒకటి కాదండి, ఈ ఒక్క పౌడర్తో మనము వాష్రూమ్ మొత్తాన్ని కూడా సోప్ బాక్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఎంత గారపట్టిన మరకలైనా క్లీన్ చేసుకోవడానికి ఎలాంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా ఇలా తక్కువ ప్రైస్ ఉన్న బ్లీచింగ్ పౌడర్ని వాడి చూడండి. ఈ పద్ధతి ఇప్పటిది కాదండి, మన అమ్మమ్మ కాలంలో ఎలాంటివి వాడకుండా ఒక బ్లీచింగ్ పౌడర్ తోటే వాష్రూమ్ని క్లీన్ చేసుకునేవారట. చాలామందికి తెలియదండి, బ్లీచింగ్ పౌడర్తో వాష్రూమ్ని సింక్ను వాష్ బేసిన్ని గారపట్టిన మరకలని ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వాడవచ్చు. మీకు నచ్చితే మాత్రం ఈ పద్ధతిని ఒక్కసారి ట్రై చేసి చూడండి.